ఫేక్ సర్వేలను నమ్మొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే రేషన్ బియ్యం పంపిణీ ఆపాలని కిషన్ రెడ్డి సవాల్. మంత్రి పొంగులేటి ఇల్లు కూల్చే ధైర్యం ఉందా అన్న కేటీఆర్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఫేక్ సర్వేలను ప్రజలు, పార్టీ నేతలు నమ్మొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాం, అయినా నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. ఎవరి డివిజన్ పై వారు దృష్టి పెట్టాలని సూచించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం కార్యాలయంలో లంచ్ మీట్ ఏర్పాటు చేశారు. లంచ్ మీట్ అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష జరిపారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తమ అభివృద్ధే కాంగ్రెస్ ను గెలిపిస్తుందన్నారు. బీసీలు ఏకమైతే ఎవ్వరూ ఆపలేరన్నారు. 100 కోట్లున్న వారు ముందుకొచ్చినా బీసీకి టికెట్ ఇచ్చామన్నారు. కాపుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నవీన్ యాదవ్ ఓడితే బీసీ రిజర్వేషన్ ఎందుకు అని ప్రశ్నిస్తారని, రిజర్వేషన్ పై ముందుకు పోవాలంటే జూబ్లీహిల్స్ లో గెలవాల్సిందే అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆపరేషన్ సింధూర్ పై విమర్శలతో సైన్యాన్ని రాహుల్, రేవంత్ అవమానిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైన్యం పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. పథకాలు రద్దు చేస్తామని సీఎం బెదిరిస్తున్నారని, దమ్ముంటే రేషన్ బియ్యం పంపిణీ ఆపండని సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ మహాపాదయాత్ర చేస్తోంది. 50 ప్రాంతాల్లో కీలక నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. షేక్పేట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మారుతినగర్ లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రహమత్ నగర్ లో రామచంద్రరావు ప్రచారం చేశారు. వెంగళరావు నగర్ లో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, యూసఫ్గూడలో రఘునందన్, బోరబండలో డీకే అరుణ ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ భవన్లో హైడ్రాపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. హైడ్రా బాధితులకు అండగా ఉంటామన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చేస్తామన్న హైడ్రాకు మంత్రి పొంగులేటి ఇల్లు కూల్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. గాజుల రామారం దగ్గర పేదల ఇల్లు కూల్చారు కానీ కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీ భూమిని వదిలేశారన్నారు కేటీఆర్. 10 ఏళ్లలో తాము ఎవ్వరికీ అన్యాయం చేయలేదని, హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ 500 రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తారని చెప్పారు కేటీఆర్. హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్. బీఆర్ఎస్ హయాంలో 10ల సంఖ్యలో చెరువులు మాయమయ్యాయని, 100ల చెరువుల కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. కబ్జాల నుంచి భూములను కాపాడేందుకే ప్రభుత్వం హైడ్రా తెచ్చిందన్నారు. హైదరాబాద్ గాజుల రామారానికి వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. సర్వే నంబర్ 307లోని భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని అరకపూడి గాంధీ ఆక్రమించారని ఆరోపించారు. భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్న 2 రోజుల్లోనే మళ్లీ అరకపూడి గాంధీ ఆక్రమించారన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కబ్జా భూమిని కాపాడుకోవడానికి అరకపూడి కాంగ్రెస్ లో చేరారన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అరకపూడి గాంధీ బహిరంగ సవాల్ విసిరారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జ్ లేదా ఈడీ విచారణకు తాను సిద్ధమన్నారు. సర్వే నంబర్ 307లో తన కుటుంబ సభ్యులు 9 మంది కలిసి కొనుగోలు చేసిన భూమిపై ఎమ్మెల్యే మాధవరం అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సర్వేల పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఎన్నికల అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫేక్ సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు అద్దంకి దయాకర్. జూబ్లీహిల్స్ లో కేటీఆర్ పరువు తీసుకుంటున్నారని విమర్శించారు. డబ్బులు పంచే సంస్కృతి బీఆర్ఎస్ ది, కాంగ్రెస్ ది కాదన్నారు. జోగి రమేష్ ను సుదీర్ఘంగా విచారించిన సిట్. నకిలీ మద్యం కాదు, స్లో పాయిజన్ అన్న బుద్దా వెంకన్న. పలాస ఆసుపత్రి నుంచి 15 మంది డిశ్చార్జ్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ లో జోగి రమేష్ ను సుదీర్ఘంగా విచారించారు. నకిలీ మద్యం కేసులో ప్రశ్నించారు. జనార్దన్ రావుతో సంబంధాలపై ప్రశ్నించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కల్తీ మద్యం కేసులో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ తో పాటు సోదరుడు జోగి రామును ఉదయం అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. జోగి రమేష్ బ్రదర్స్ ను విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. జోగి రమేష్ కుమారుడు రోహిత్ ను విచారించి సిట్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు అధికారులు. జోగి సోదరుల ఇళ్లలో తనిఖీలు చేసిన సిట్ అధికారులు ఫోన్లు, ల్యాప్టాప్, ట్యాబ్ ని స్వాధీనం చేసుకున్నారు. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు జోగి రమేష్ భార్య. చేయని తప్పుకు తన భర్తను ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేయలేదని ఆలయంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు జోగి రమేష్ భార్య. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. కాశీబుగ్గ ఘటన డైవర్షన్ కోసమే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారన్నారు. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు అనిల్ కుమార్. టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ అండ్ టీం తయారు చేసింది నకిలీ మద్యం కాదు, స్లో పాయిజన్ అన్నారు. నకిలీ మద్యం కేసులో జగన్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. తన పేరు బయటకొస్తుందని జగన్ భయపడుతున్నారని చెప్పారు. కల్తీ మద్యం సూత్రధారులు, పాత్రధారులంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.
లండన్ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు. వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వర్కి స్వాగతం పలికాయి లండన్ తెలుగు కుటుంబాలు. ఈ నెల 4న ప్రతిష్టాత్మక ఐఓడి నుంచి 2 అవార్డులు అందుకోనున్నారు నారా భువనేశ్వరి. కాశీబుగ్గ ఘటనపై ఉన్నతాధికారులతో సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. పలాస ఆసుపత్రి నుంచి 15 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. సిహెచ్సిలో ప్రస్తుతం 11 మందికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఒకరిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించామన్నారు సత్యకుమార్. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిస్లాట్లో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు శ్రీకాకుళం వైసీపీ నేతలు. బాబు పాలనలో భక్తులకు భద్రత లేదంటూ ఆరోపించారు. తొక్కిసలాటకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్. కాశీబుగ్గ ఘటన దురదృష్టకరమన్న ఆనం. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలన్న బొత్స. కన్నీళ్లు పెట్టుకున్న ఆలయ నిర్వాహకులు హరిముకుంద పాండా. ఇలాంటి టాప్ 10 న్యూస్ పుచ్చిద్దాం. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారికి సిహెచ్సిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కాశీబుగ్గ దేవాలయానికి చేరుకుని తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి ఆనం. దుర్ఘటనలో ఎవరి పొరపాటు ఉందని వెతకడం కంటే మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యమని చెప్పారు. త్వరలోనే ఒక అడ్వైజరీ కమిటీ వేయబోతున్నామన్నారు. ఇలాంటి ఆలయాల జాబితాను రూపొందించి ఆయా జిల్లాల కలెక్టర్ల దగ్గర ఉంచుతామన్నారు మంత్రి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాశీబుగ్గ క్షతగాత్రులను పరామర్శించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులెవరో తేలాలన్నారు. పోలీసు బందోబస్తు పెడితే ఈ ఘటన జరిగేదా అని ప్రశ్నించారు. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలన్నారు బొత్స. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకులు హరిముకుంద పాండా కన్నీళ్లు పెట్టుకున్నారు. దైవభక్తితో భక్తుల కోసం ఆలయం నిర్మిస్తే అనుకోకుండా అపశృతి చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. వెంకటేశ్వర స్వామి తనతో ఆలయం కట్టించారని, నిన్నటి ఘటనపై అంతా ఆయనే చూసుకుంటారంటూ హరిముకుంద పాండా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటన బాధాకరమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఏపీ బీజేపీ నేతలతో కలిసి కాశీబుగ్గలో పర్యటించిన ఆయన ఆలయంలో నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మాధవ్. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. ప్రజల్లో అభిమానం సంపాదించడం గొప్ప అన్న వంగవీటి రాత. మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మైనార్టీల ఓట్ల కోసమే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు బీజేపీ నేత కందుల శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని సుల్తానాబాద్ లో నిరసన తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవలే కురిసిన భారీ వర్షంతో ధాన్యం తడిసి తేమ శాతం పెరిగింది. కొన్ని కేంద్రాల్లో ధాన్యం మొలకరాగా కొనుగోళ్లు ప్రారంభం కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ చెమట చిందించి పండించిన పంట ఇప్పుడు నీటిలో కేంద్రాల్లో నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు అనుభవించడం కాదు, ప్రజల్లో అభిమానం సంపాదించడం గొప్ప అన్నారు వంగవీటి రాధ. ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా ప్రజల తరపున నిలబడి పోరాడితేనే ప్రజాబలం ఉంటుందంటున్నారు. 3 దశాబ్దాలైనా ప్రజల్లో ఇంకా వంగవీటి మోహన్ రంగాపై అభిమానం చెక్కు చెదరలేదన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి వంగవీటి రాధ మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ డిగ్రీ సాంఘిక సంక్షేమ విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ వసూళ్లకు పాల్పడుతోందని, ఆమెను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అల్లూరి జిల్లా అరకులోయ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. నక్సల్స్ దాడిలో చనిపోయిన అరకు మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ కుమారుడు సురేష్ కుమార్ కి రెవెన్యూ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సీవేరి సోమ అభిమానులు. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆస్తులు జప్తు చేయాలని బోధన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్ణి మండలం లక్ష్మీసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి చెందిన భూసేకరణలో డబ్బులు చెల్లించలేదని కోర్టును ఆశ్రయించారు బాధితులు. విచారించిన కోర్టు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని తీర్పిచ్చింది.
కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి ఒడ్డున సైకత లింగాలను తయారు చేసి దీపాలు వెలిగించి గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మాధాపూర్, సోన్ పుష్కర్ ఘాట్లు కిటకిటలాడాయి. కొమరంభీం జిల్లా కేంద్రంలోని జనకాపూర్లోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడడం వల్ల ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు భయపడుకుంటూ నిద్రిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి సోయా, మొక్కజొన్న పంటలు. ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో రైతులు ఆశలు ఆవిరయ్యాయి. మార్కెట్ యార్డ్లో ఆరబోసిన సోయా, మొక్కజొన్న కుప్పలు పూర్తిగా తడిచిపోయాయి. వర్షం నీటిలో సోయా పంట కొట్టుకుపోయింది. జంగల్ రాజ్ ను బీహార్ ప్రజలు మర్చిపోలేదన్న ప్రధాని. మత్స్యకారులతో కలిసి చేపలు పట్టిన రాహుల్ గాంధీ. హింసను సహించేది లేదన్న ఈసీ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ లో ఇంకా కోలుకోలేకపోయామని విమర్శించారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సమయంలో దాయాది దేశంలో అగ్రస్థావరాలపై బాంబులు పడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపిందన్నారు. బీహార్లోని ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. జంగల్ రాజ్ ను బీహార్ ప్రజలు మర్చిపోలేదని, ఆ నేతలు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చూస్తారన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జంగల్ రాజ్ నుంచి బీహార్ ను కాపాడాలంటే ఈ నెల 6న జరిగే తొలిదశ పోలింగ్ లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని ముజఫర్పూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. బీహార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ఓట్ల కోసం ప్రధాని మోదీ ఏం చేయడానికైనా వెనకాడబోరని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ బీహార్కొచ్చి అనేక ప్రసంగాలు, వాగ్దానాలు చేస్తారని, ఎన్నికల తర్వాత రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడరని రాహుల్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో పర్యటించారు. డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సాహ్నితో కలిసి బోటు సాయంతో ఒక చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చేపలు పట్టేందుకు ముఖేష్ సాహ్ని నీళ్లలోకి దిగి వల వేశారు. కాసేపటికి రాహుల్ గాంధీ సైతం నీళ్లలో దూకి మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. జన్సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. దులార్ చంద్ హత్య కేసులో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత్ సింగ్ పాట్నా జిల్లాలోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్లో జన్సురాజ్ కార్యకర్త హత్యపై ఈసీ స్పందించింది. హింసను సహించేది లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్ నిర్వహిస్తామని మరోసారి స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. నితీష్ కుమారే బీహార్ కు అసలైన జంగల్ రాజ్ అన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. 13 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. బీహార్ కు ప్రధాని మోదీ, అమిత్ షా చేసిందేంటో చెప్పాలని నిలదీశారు. వారు ఎంత దుష్ప్రచారం చేసినా ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ విజయం ఖాయమన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో AQI పడిపోతోంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నాయకులందరూ కలిసి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ భయంకర పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా మద్దతు ఇవ్వాలని రాజకీయ నేతలను కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది టారిఫ్ టెర్రరిజం అన్నారు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అంటూ ఉంటే ఆర్థిక యుద్ధమే అన్నారు. చేతులూపుకుంటూ తిరిగే వాళ్ళం కాదన్న ఈచల. ప్రభుత్వాధినేతలు కూడా తెలుగులోనే మాట్లాడాలన్న వెంకయ్యనాయుడు. రాజేంద్ర నగర్ లో బీఆర్ఎస్ మూసి యాత్ర. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మేము పని చేసే నాయకులం, చేతులూపుకుంటూ తిరిగే వాళ్ళం కాదన్నారు ఎంపీ ఈచల రాజేందర్. కంటోన్మెంట్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మంచినీరు సరఫరా కోసం వరద నీరు పోయేందుకు ఏర్పాట్లు చేయబోతున్నామన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కక్షపూరిత రాజకీయాలతో కొత్త సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెరతీస్తోందన్నారు వైసీపీ నేత కేకే రాజు. కూటమి నేతల తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. కల్తీ మద్యం డెన్ బయటపెట్టినందుకే జోగి రమేష్ పై కక్ష కట్టారన్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడే పవన్ కళ్యాణ్ దేవాలయాల్లో ఘటనలపై సమాధానం చెప్పాలన్నారు. విశాఖలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంసం కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ 10,200 కిలోల గంజాయిని దగ్ధం చేశారు. గంజాయి నియంత్రణపై యుద్ధంలా ముందుకు వెళ్తున్నామన్నారు డీజీపీ. గంజాయి కట్టడిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో చెరువును పరిశీలించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. రూరల్ డెవలప్మెంట్ నిధులతో వాటర్ షెడ్ స్కీమ్ కింద వాటర్ ఫాల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 11న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్ చెరువులను పరిశీలిస్తారన్నారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆఫీసులు, రెస్టారెంట్లకు తెలుగులో బోర్డులుండేలా సీఎంలు చంద్రబాబు, రేవంత్ చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తర్వులు కూడా తెలుగులోనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వాధినేతలు కూడా తెలుగులోనే మాట్లాడాలన్నారు వెంకయ్యనాయుడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మూసీ యాత్ర నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. మూసీ బఫర్ జోన్ లో శ్రీ ఆతిథ్య రియల్టర్ అక్రమ నిర్మాణాలు చేపట్టిందన్నారు. నార్సింగి నుంచి అత్తాపూర్ వరకు మూసీ వెంట అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైడ్రాకు, ప్రభుత్వానికి ఇవి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర సోలాపూర్ లో ఓ నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించారు ఇద్దరు దుండగులు. కత్తి, పిస్టల్ తో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్లో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. సురేందర్ ముఠా దోపిడీలో దౌర్జన్యాలకు పాల్పడుతోంది. చాయంపేట మండలం మందారిపేట దగ్గర లారీ డ్రైవర్ పై దాడి చేసి గన్తో బెదిరించి డబ్బులు లాక్కున్నారు. లారీ డ్రైవర్ ఫిర్యాదుతో రౌడీ షీటర్ సురేందర్ తో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చైపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు దొంగలు. ఆలయం తాళాలు పగలగొట్టి దోపిడీ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో పాన్ షాప్ నిర్వాహకుడు మోసిన్ హత్య కేసును ఛేదించారు. గౌస్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 5 నిందితులను అరెస్ట్ చేశారు. పాత కక్షలు, ముఠాల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు తేల్చారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో దొంగలు రెచ్చిపోయారు. మహిళ మెడలోని సుమారు 2.5 తులాల బంగారు గొలుసును ఇద్దరు దొంగలు ఎత్తుకు వెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నస్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీపై తెలంగాణ సర్కార్ ఫోకస్. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడితో మణుగూరులో 144 సెక్షన్. బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రేపు ఎస్ఎల్బీసీ కోసం ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే జరగనుంది. భూమి అడుగున 1000 మీటర్ల లోతు వరకు డేటా సేకరిస్తారు. టన్నెల్ భద్రతకు సైన్స్ ఆధారిత మానిటరింగ్ చేస్తారు. రేపు టన్నెల్ ను సీఎం రేవంత్, ఉత్తమ్ పరిశీలించనున్నారు. మణుగూరులో పార్టీ ఆఫీస్ పై దాడిని ఖండించారు కేటీఆర్. ఘటనపై రేఖా కాంతారావుతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో గూండాయిజం, రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. క్యాడర్ ధైర్యంగా ఉండాలని, త్వరలోనే మణుగూరు వస్తానని భరోసా ఇచ్చారు. మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడిని ఖండించారు ఖమ్మం నేతలు. మణుగూరులో కాంగ్రెస్ యుద్ధ వాతావరణం సృష్టించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి ఇదే నిదర్శనమన్నారు ఎంపీ వద్దిరాజు. మణుగూరు పార్టీ కార్యాలయం కాంగ్రెస్ దే అన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. రేఖా కాంతారావు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరారన్నారు. కాంగ్రెస్ ఆఫీసును కబ్జా చేసి బీఆర్ఎస్ ఆఫీస్ గా మార్చారని విమర్శించారు. అది తమ కాంగ్రెస్ కార్యకర్తల కష్టార్జితమని, కాంగ్రెస్ ఆఫీస్ అనడానికి ఆధారాలున్నాయని చెప్పారు పాయం. మణుగూరు ఆఫీస్ ముమ్మాటికి బీఆర్ఎస్ దే అని టీవీ9 తో చెప్పారు రేఖా కాంతారావు. ఆఫీస్ కు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని తెలిపారు. మీ దగ్గర ఆధారాలుంటే చూపండి, మీరు చెప్పింది నిజమైతే ముక్కు నేలకు రాస్తా అన్నారు రేఖా. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచార వ్యూహాలపై చర్చించారు. ఎమ్మెల్యే, ఎంపీకి ఒక్కో డివిజన్ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీల సేవలు కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ప్రచారం ముగిసే వరకు బీజేపీ నేతలంతా జూబ్లీహిల్స్లోనే మకాం వేయాలన్నారు. శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. నింగిలోకి CMS-3 ఉపగ్రహం మోసుకు వెళ్లింది LVM-3M5 రాకెట్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది CMS-3 శాటిలైట్. 10 ఏళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు అందించనుంది. CMS-3 ఉపగ్రహం బరువు 4410 కిలోలు. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో అతిపెద్దది CMS-3. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.